ఇంట్లో ఇంకా చాలా చోట్ల అమ్మాయి పుట్టింది అంటే అమ్మ తప్పు అని అంటుంటారు. కానీ నిజమేంటో తెలుసా? సైన్స్ ప్రకారం అది అమ్మ చేతిలో ఉండదు. మన శరీరంలో ప్రతి సెల్‌లో మొత్తం 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. వాటిలో 2 క్రోమోజోమ్ మాత్రమే బేబీ జెండర్‌ని డిసైడ్ చేస్తుంది. వాటినే ఎక్స్, వై క్రోమోజోమ్ అంటాం. అమ్మ దగ్గర ఉండేవి ఎక్స్ మరియు ఎక్స్ క్రోమోజోమ్. అంటే ఆమె ఎగ్ ఎప్పుడు ఎక్స్ క్రోమోజోమ్‌ని మాత్రమే ఇస్తుంది. కానీ నాన్న దగ్గర ఎక్స్ మరియు వై క్రోమోజోమ్ని ఇస్తుంది. స్పెర్మ్ కొన్నిసార్లు ఎక్స్ క్రోమోజోమ్ని తీసుకెళ్తుంది, ఇంకొన్నిసార్లు వై క్రోమోజోమ్ని తీసుకెళ్తుంది. ఎక్స్ స్పెర్మ్ ఎక్స్ ఎగ్ని కలిస్తే ఎక్స్ఎక్స్ అంటే అమ్మాయి పుడుతుంది. వై స్పెర్మ్ ఎక్స్ ఎగ్ని కలిస్తే వైఎక్స్ అంటే అబ్బాయి పుడతాడు. అంటే బేబీ బాయ్ పుడుతుందా, బేబీ గర్ల్ పుడుతుందా అనేది తల్లి కాదు, తండ్రి స్పెర్మ్ తీసుకెళ్లే క్రోమోజోమ్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అమ్మాయి పుట్టింది అని ఒక తల్లిని ఎప్పుడూ తప్పు పట్టద్దు. సైన్స్ చెప్పేది ఒక్కటే, ఆ నిర్ణయం తల్లి చేతిలో ఉండదు. ఈ విషయం ఇంకా తెలియని వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.